పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలకు సీఈసీ అనుమతి ఇచ్చింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉంది. టీఆర్ఎస్ మద్దతుతో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ పోటీ చేస్తున్నారు. ఈయన మీద యూటీఎఫ్ అభ్యర్థి నరసింహారెడ్డి, కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో పూల రవీందర్పై 2637 ఓట్ల ఆధిక్యంలో నరసింహారెడ్డి ఉన్నారు. పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలకు సీఈసీ అనుమతి ఇచ్చింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉంది. టీఆర్ఎస్ మద్దతుతో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ పోటీ చేస్తున్నారు. ఈయనపై యూటీఎఫ్ అభ్యర్థి నరసింహారెడ్డి, కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో పూల రవీందర్పై 2637 ఓట్ల ఆధిక్యంలో నరసింహారెడ్డి ఉన్నారు. పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలకు సీఈసీ అనుమతి ఇచ్చింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉంది. టీఆర్ఎస్ మద్దతుతో సిట్టింగ్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ పోటీ చేస్తున్నారు. ఈయన మీద యూటీఎఫ్ అభ్యర్థి నరసింహారెడ్డి, కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో పూల రవీందర్పై 2637 ఓట్ల ఆధిక్యంలో నరసింహారెడ్డి ఉన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఫలితాలు ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? సుమలత, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ మొదటి ఇక రెండో ప్రక్రియ లేదు. ఇక మొత్తం ఓట్ల లెక్క చూస్తే మాత్రం ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి కావచ్చు, కొత్తగా 12 జిల్లాలకు సంబంధించి కావచ్చు. సో 18,885 ఓట్లు టోటల్ గా ఉంటే మాత్రం దీంట్లో 858 ఓట్లు ఇన్వాలిడ్ గా గుర్తించారు అధికారులు. అంటే ఇప్పుడు ఇందులో అంటే సగానికి సగం 50% ఎవరైతే అభ్యర్థి వస్తారో ఆ అభ్యర్థికి ఒకటి ఎక్కువ వచ్చినా, 50% ఒకటి ఎక్కువ వచ్చినా కానీ దాన్ని అతన్ని గెలుపుగా చూస్తారు. అంటే 9,014 ఓట్లు ఆ అభ్యర్థికి వస్తే గెలుపుగా చూస్తారు. అయితే మొత్తానికి మాత్రము ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మాత్రం పీఆర్టీకి సంబంధించి ఓట్ల లెక్కింపులో చూస్తే మాత్రం యూటీఎఫ్ అభ్యర్థి ఎవరైతే అలుగుబెల్లి నరసింహారెడ్డి కొంత ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు. దాంట్లో మాత్రం 2637 ఓట్లతో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నరసింహారెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్ లో మాత్రము ఎమ్మెల్సీగా ఈ 6 సంవత్సరాలు కొనసాగిన పూల రవీందర్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం 9 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలకు సంబంధించి పోటీలు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కూడా నలుగురు అని చెప్పుకోవచ్చు. ఆ నలుగురులో అయితే వాళ్ళు కూడా యూటీఎఫ్ అభ్యర్థిగా అలుగుబల్లి నరసింహారెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కొనసాగిన పూల రవీందర్ రెడ్డి, ఇక సర్వోత్తం రెడ్డి పీఆర్టీ రెబల్ గా పోటీ చేశాడు. ఇంకా మరో వ్యక్తి మాత్రము డీవీఓగా పనిచేసి రిటైర్ అయిన చంద్రమోహన్ కూడా పోటీ చేశారు. ఈ 4 వ్యక్తులే ప్రభావితం చేస్తారనుకుంటే ఇందులో మాత్రము మొత్తం చూస్తే మాత్రం అటు సర్వోత్తం రెడ్డి కావచ్చు, డీవీఓగా పనిచేసే చంద్రమోహన్ కావచ్చు,
ప్రొవైడ్ చేయలేకపోయారు. ఇద్దరి మధ్యనే తగ్గ పోరున్నది. ఇప్పటి వరకు చూస్తే మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రము లెక్కింపు పూర్తయింది. దాంట్లో లీడు మాత్రం యూటీఎఫ్ అభ్యర్థిగా ఉన్న అలుగుబెల్లి నరసింహారెడ్డి ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. వీళ్ళంతా కూడా ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి మాత్రము నరసింహారెడ్డి కొంత పోరాడిండు, ఏదైనా ఉద్యమం చేస్తాడనే దాంతో ఆయన ప్రచారంలోకి పోయిండు, దాంట్లో సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లు చూస్తే మాత్రం ఆయన ముందున్నాడు. కానీ ఏదైతే ఈ డిజిట్స్ ఉన్నాయి 50% ఒకటి అంటే 18,885 ఓట్లలో 9,014 ఓట్లు వస్తే వాళ్ళు ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. కానీ లేదు, మొదటి ప్రాధాన్యత దాంట్లో మాత్రం అది రాలేదు. మొదటి ప్రియారిటీలో 50%కు 1% ఒక ఓటు ఎక్కువ రాలేదు. దాంతో సెకండ్ ప్రియారిటీకి ఇప్పుడు పోయారు. ఆ సెకండ్ ప్రియారిటీలో కూడా చూస్తే మాత్రం కొంత ఎవరైతే యూటీఎఫ్ అభ్యర్థి ఉన్నాడో ఆ నరసింహారెడ్డికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు మొదటి ప్రాధాన్యత ఓట్లో దాదాపు ఓట్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయ ఓట్లు 3 జిల్లాలకు సంబంధించి మాత్రం మొత్తం ఉంటే 18,885 ఓట్లు అంటే తక్కువ ఓట్లు 14 టేబుల్ బిండలు 50 బిండలుగా చేసి 1000 కౌంట్ చేస్తున్నారు. దాంట్లో ఈ ఓట్లు తక్కువ ఉండడంతో కొంత ఇప్పటివరకు ఆయన నరసింహారెడ్డికి లీడ్ ఉంది, మంచి లీడ్ ఉన్నది. దాంతో 2,000కు పైచిలకు ఉండడంతో మంచి లీడ్ అనే చెప్పుకోవచ్చు. దాంతో కొంత గెలుపుకు ఎక్కువ అవకాశాలు నరసింహారెడ్డికే ఉన్నాయని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం సెకండ్ ప్రియారిటీలో కూడా ఇది పూర్తవుతుందా లేకపోతే థర్డ్ ప్రియారిటీకి పోతారా అనేది చూడాలి. ఎవరైతే ఇప్పుడు 9 మంది అభ్యర్థులు ఉన్నారో సెకండ్ ప్రియారిటీకి పోయేటప్పటికి ఎవరైతే గెలుపు దిశగా ఇద్దరు ముందలు ఉన్నారో వాళ్ళకు లాస్ట్లో ఉన్న వాళ్ళ ఓట్లను తీసి వాళ్ళకి ఎవరైతే సెకండ్ ప్రియారిటీ ఉన్నో వాళ్ళకు పంచుతారు. ఆ విధంగా ఎలిమినేషన్ రౌండ్ అన్నట్టు దీన్ని ఎలిమినేషన్ చేస్తూ పోతే మొత్తం టోటల్గా మాత్రం లాస్ట్కు గెలిచే అభ్యర్థిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక రెండవ రౌండ్లో కూడా పూర్తయ్యే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం మరి ఇంకా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే రెండవ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మనము అంటే మరి కొద్దిసేపట్లో వస్తుంది. ఓవరాల్గా చూసే మాత్రము నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ మద్దతుగా ఉన్న పిఆర్టీయూ అభ్యర్థి టీఎస్పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ కొంత వెనుకంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య యూటీఎఫ్ అభ్యర్థిగా ఉన్న నరసింహారెడ్డికి పూల రవీందర్కి మధ్యనే పోటీ స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లోనూ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రము ముందంజలో ఉన్నారని ఎవరైతే మన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నరసింహారెడ్డి కొంత ముందంజలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సుమలత, ఓవరాల్ గా ఈ ఎన్నికలకు సంబంధించి గతంతో చూస్తే ఇప్పుడు కూడా గతంలో కూడా మొదటి ప్రియారిటీ ఓట్లలో ఎవరికి కూడా రాలేదు. తర్వాత సెకండ్ ప్రియారిటీకి పోయారు. దాంట్లో సెకండ్ ప్రియారిటీలో పూల రవీందర్ గెలిచాడు లాస్ట్ టైం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ ప్రియారిటీలో ఎక్కువ యూటీఎఫ్కు ఉన్నాయి ఓట్లు మాత్రం. ఈసారి చూస్తే మాత్రం ఎక్కువ యూటీఎఫ్కు ఉన్నాయి, పూల రవీందర్కు చాలా తక్కువ ఉన్నాయి. అంటే 2,000కు పైచిలకు యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబల్లి నరసింహారెడ్డికి ఎక్కువ ఓట్లు ఉండడంతో మళ్ళీ సెకండ్ ప్రియారిటీ పోయారు. సెకండ్ ప్రియారిటీలో కూడా మాక్సిమం తన గెలుపు ఖాయం ఉన్నట్లే అక్కడ వాళ్ళ ధీమా కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ చూస్తే కూడా పల్స్ చూస్తే కూడా ఈ ఏదైతే పోలింగ్ కేంద్రంలో మనము సెకండ్ ఏదైతే ఉందో అది కౌంటింగ్ జరుగుతుందో అక్కడ కూడా చూస్తే మాత్రం కొంత అవకాశాలు మాత్రం యూటీఎఫ్ అభ్యర్థి నరసింహారెడ్డికే ఉందనే మనము చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాత్రము సెకండ్ ప్రియారిటీకి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ మాత్రము కొనసాగుతుంది. ఇది ఇంకో మరి ఒక గంటలో మాత్రం ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. సెకండ్ ప్రియారిటీలో కూడా తేలకపోతే థర్డ్ ప్రియారిటీకి పోతారు మాక్సిమం. అంటే సెకండ్ ప్రియారిటీ చివరికెల్లా అభ్యర్థి గెలుపు కూడా స్పష్టంగా అనౌన్స్ చేసే అవకాశం మాత్రము నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్థిని అనౌన్స్ చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సుమలత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.